అబ్బబ్బా! మనం ఊరికెళ్ళామనే హడావిడి అయితే మామూలుగా లేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద హడావిడినే చేసేస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఎప్పుడూ అంత రెగ్యులర్‌గా వెళ్ళనన్నమాట. చూడండి, అమ్మ అయితే రొట్టెలు చేసేస్తుంది. ఇక్కడ తాతయ్య అయితే చెరువు చేపల్ని మంచిగా క్లీన్ చేస్తున్నాడనమాట. నేను వెళ్ళిననే సంతోషంలో అయితే నాన్న చెరువుకెళ్ళి చిన్న చేపలు అయితే తీసుకొచ్చిండు, నాకు ఇష్టం అనేసి. ఇక్కడ తాతయ్య వాటిని చాలా చక్కగా బూడిద వేసి తోముతున్నాడు. ఏ పని అయినా సరే హడావడి లేకుండా పాత పద్ధతిలో, పాతకాలం పద్ధతిలో ట్రెడిషనల్గా చేస్తారు మా వాళ్ళు. ఇక్కడ చూడండి, తాతయ్య అయితే మంచిగా బూడిద వేసి అయితే తోమేస్తున్నాడు. వీటిని అయితే మా సైడ్ జల్లెలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇక చూడండి, తాతయ్య అయితే మంచిగా తోమేస్తున్నారు ఓపికతోటి. నేను వెళ్ళిన అనే ఓపికతో తాతయ్యకు మంచి ఓపిక వచ్చేసింది. ఇక చూడండి, తాతయ్య బాగా తోమేస్తున్నారు. ఇక ఇలాంటివి మీకు తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి. ఇగో ఇట్లా క్లీన్ చేస్తాడు ఏదైనా సరే, కానీ తలకాయ వేరు చేసేస్తాడు తాతయ్య. ఏ చేపలకైనా అవి చిన్న తలకాయలు బాగుండవు అనేసి అయితే వేరు చేసేస్తాడు. ఇట్లా మంచిగా తోమినాక ఆ తలకాయలు వేరు చేస్తే చూడండి కోళ్ళు ఎట్లా తింటున్నాయో. ఈ కోళ్ళు కూడా మావేనన్నమాట. నాన్న వాళ్ళకి మిర్చి పంట పండుతుంది, అందుకోసమే మిర్చి కొన్ని ఇంటికాడ తీసుకొచ్చిర్రు కారం పొడికి. ఇక ఈ కారం పొడి కోసమే నేను వచ్చేసిన ఇంటికైతే, అమ్మ వాళ్ళ ఇంటికి. చూడండి, నాన్న నా కోసం అయితే కళ్ళు తీసుకొచ్చిండు, నాకు తెచ్చి పోస్తున్నాడు అన్నమాట. ఏంటి నాన్న తర్వాత తాగుతానంటే, లేదమ్మా పుల్లగా అయిపోతే తాగు అనేసి ఇస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.